మల్కాజ్గిరి సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఈమె సునీతా మహేందర్ రెడ్డి తాండూరులో పోటీ చేసా కానీ కొంత కొండా విశ్వేశ్వరరెడ్డి కొంత టైట్ వారు ఉండే అవకాశం ఉంటుండే. ఈమె తాండూరులోనే ఎక్కువ పరిచయం లేదు, ఈమెని మల్కాజ్గిరిలో రంగంలోకి దింపినారు. ఎప్పుడైతే ఈ ఇద్దరు అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ రాగి లక్ష్మారెడ్డికి, సునీతా మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడే ఈటెల రాజేందర్ గెలుపు ఆనాడే ఖరారైంది. ఎవరికి పరిచయంలో ఈయన ఉప్పల్లో కొంత పరిచయం అనుకుంటా, మిగతా సెగ్మెంట్లలో అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈయన పరిచయం లేదు. ఈమె తాండూరు వాసి. ఇప్పుడు వీళ్ళు నాన్ లోకలు, ఈయన నాన్ లోకల్ అనే అసత్య ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. ఈయన ఉన్నది షామీర్పేటలో, మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన షామీర్పేట ప్రాంతంలో ఉన్నాడు. షామీర్పేట ఎక్కడికి వస్తుంది? మల్కాజ్గిరి ప్రాంతంలోకి వస్తుంది. ఆ బెల్ట్లో మిడిల్లో ఉంటాడు ఈయన, షామీర్పేటలో ఉంటాడు. ఈ బీసీ నేత పైన ఓడగొట్టాలనే ప్రయత్నం ఇద్దరు రెడ్డిలు చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే ఈ ఇద్దరు అభ్యర్థులు తెరపైకి వచ్చారో అప్పుడే ఈటెల రాజేందర్ గారి గెలుపు ఖరారు అయిపోయింది. ఈటెల రాజేందర్ పైన ఒక భారీ కుట్ర జరుగుతూ ఉంది. ఈటెల రాజేందర్ సంబంధించిన ఒక ప్రధాన అంశడు గతంలో ఈటెల రాజేందర్ కోసం పనిచేసిన ఆయన ఈటెల రాజేందర్ని ఒడగొట్టాలని చెప్పి హుజురాబాద్లో అసత్యపు పబ్లిక్ బైట్స్ తీసుకొని ఈ 2 రోజుల్లో సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేస్తారంట. ఇవన్నిటిని తిప్పికొట్టాలి ప్రజలారా. మన బీసీలను మనం కాపాడుకోవాలి. కులం గురించి మాట్లాడుతున్నా అని వేరే రకంగా అనుకోకండి. సో ఖచ్చితంగా ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు చట్టసభలో ఉండాల్సిందే. ఎందుకంటే మన గురించి ఆలోచించినాడు కదా, ఉద్యమకారుడు కదా, కేసీఆర్ చేతిలో మోసపోయిన బిడ్డ కదా, మన కోసం ముందుకు వస్తూ ఉండు కదా. హుజురాబాద్లో ఓడగొడితే అరే నా మల్కాజ్గిరి కన్నా మేలేద్దామన్న ఉద్దేశంతోటి ఎంపీకి ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉండు కదా. ఒకవేళ ఈయన గెలుస్తాడు 100%. గెలిచిన తర్వాత అవసరమైతే కేంద్ర మంత్రివర్గంలో కూడా ఈటెల రాజేందర్కి వచ్చే అవకాశం ఖచ్చితంగా అనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈమె నాన్ లోకల్, ఈయన ఎక్కువ పరిచయం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న బిడ్డ ఈటెల రాజేందర్, ఉద్యమకారుడు, చాలామంది ఉద్యమకారులకు అండగా ఉన్నాడు. ఎవరికి ఇబ్బంది వచ్చినా అండగా ఉన్న బిడ్డ కాబట్టి ఇక్కడి నుంచి ఈటెల రాజేందర్ గెలిచే అవకాశం ఉంటుంది. ఆయన గెలుపుని ఎవరు ఆపే అవకాశం ఉండదు.